హలో అందరికీ హ్యాపీ సండే. మీరు ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కమెంట్ చేయండి. మేమైతే చేపలు రొయ్యలు తీసుకున్నాం అనమాట. ఈరోజు మీకు పర్వత్ నగర్ మార్కెట్ అంతా చూపిస్తాను. దానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళగానే రొయ్యలు కనిపించాయి, నాకు తినాలనిపించింది. మా డాడీని అడిగితే ఇంట్లో ఎవరు తినరు, నీకు ఒక్కదానికోసం ఒక అర్ధ కిలో తీసుకుంటాను, నా కోసం అరకిలో రొయ్యలు తీసుకున్నాడు. ఇంకా మా డాడీ మంచి చేపలు చూస్తున్నాడు అనమాట, పులుసు పెట్టుకోవడానికి ఇంట్లో. సో మంచిగా చేపలు మా డాడీ ఒక రాగండి అనే చేపని సెలెక్ట్ చేశాడు అనమాట. 2 కేజీలు ఉంది. దాని పేరు రాగండ్లు అంట, శీలావతి అని కూడా అంటారు. మనం కటింగ్ చేయించుకున్న దగ్గర వాళ్ళ దగ్గర ఉండి మనకు ముక్కలు ఏ సైజులో కావాలి అంతా చెప్పాలి. లేకపోతే వాళ్ళు చిన్నగా కచ్చాపచ్చాగా మొత్తం అంతా చాలా దగ్గరగా కొట్టేస్తారు. అప్పుడు ఆ పులుసులో ఏమైతే అంటే కరిగిపోయి అంతా ఏదోలా అయిపోతుంది పులుసు అంతా. సో మనం సైజ్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి, మంచిగా ముక్కలు ఈ సైజులో కొట్టమని చెప్పుకోవాలి దగ్గరుండి, లేకపోతే అంతా రామమయం చేస్తారు వాళ్ళ చేపని. సో మంచిగా మేము అది తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చేపలు చూపిస్తారండి మార్కెట్లో. ఇది స్టార్టింగ్ అనమాట. వీటి పేరు శీలావతులు. లావుగా ఉంటాయి, బాగా లావుగా ఎందుకు ఉంటాయంటే వాటి పొట్టలో జనం ఉంటుంది, అంటే గుడ్డు, చేప గుడ్డు పులుసులో వేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. సో ఇంక ఇవన్నీ పీతలు, బతికిన పీతలు, చనిపోయిన పీతలు, క్రాబ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంక ఇవి సముద్రం చేపలు. అన్ని పేర్లు తెలియవు కానీ తెలిసినంత వరకు అన్ని పేర్లు చెప్తాను మీకు. ఇవి జల్లలు. సో ఇవి రొయ్యలు అనమాట. పర్వత్ నగర్ మా ఫిష్ మార్కెట్ చాలా పెద్దది, నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను. ఇవి వచ్చేసి కొరమేనులు, బతికిన కొరమేనులు. మనం సెలెక్ట్ చేసుకుంటే వాటికి చంపేసి కోసేసి ఇస్తారనమాట మనకి. సో ఇవన్నీ రొయ్యలు. మేము తీసుకున్నవి ఇవే అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు కానీ నాకు నచ్చాయి కాబట్టి తప్పలేదు, మా డాడీ తీసుకున్నాడు. ఇవి వచ్చేసి సందువా అంటారు, ముళ్ళు ఉండదు అందులోని. తినని చిన్నపిల్లలకి సందువా పెట్టడం బెటర్, ఎందుకంటే ముళ్ళులు ఉండవు కాబట్టి తీసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా సేమ్ యాజ్ యూజువల్ రొయ్యలే చూపిస్తున్నాను అనుకోవద్దు. ఇవి వచ్చేసి చనిపోయిన పీతలు. ఇవన్నీ సముద్రం చేపలు అనమాట. సందువాలు, దాని పక్కనవి రాగండులు, శీలావతులు, జల్లెలు, కొర్రమేనులు. ఎన్ని ఫిషెస్ ఉంటాయంటే పర్వత్ నగర్ సిగ్నల్ దాటిన తర్వాత ఎడమవైపు ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్ ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఫిష్ మార్కెట్. ఇవన్నీ కొరమేనులే, బతికిన కొరమేనులు. మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దాన్ని చంపేసి కోసేసి ఇచ్చేస్తారు మనకి. సో మేము తీసుకున్న రాగండి ఫిష్ మేము ఇక్కడే తీసుకున్నాము. ఇంకా చాలా పెద్ద ఫిష్ మార్కెట్ కాబట్టి ఒక్కటేలాగా అనిపించాయి నాకైతే. ఇక సందువాలు రాగండ్లే కనిపిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక్కడ వచ్చేసి రబ్బర్లు పెట్టేశారనమాట. ఇవి కూడా సముద్రం చేపలే. వీటి పేర్లు ఏమో అంటారండి, మా డాడీ చెప్పాడు. ఇవి జల్లలు అనమాట. నల్లగా ఉన్నవి మాత్రం జల్లలే 100% షూర్గా. ఇవన్నీ రొయ్యలు, టైగర్ రొయ్యలు లేవు కానీ అలాగే కొన్ని రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఆంటీ దగ్గర చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి చెప్పానుగా కొరమేనులే, బతికినవి. ఎక్కువ లేడీస్ మెయింటైనింగ్గా ఉంటుంది. ఈ పొడుగ్గా ఉన్నవి వచ్చేసి వలగండ్లో ఏమో అని చెప్పారు. ఈ గోల్డెన్ కలర్లో ఉన్న బంగారు తీగలు. యాజ్ యూజువల్ దాని పక్కన చందువాలి. అక్కడ చేప గుడ్డు కూడా సపరేట్గా అమ్ముతున్నారు, కొనుక్కోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంది. ఇంత పెద్ద చేపలు. వలగలో ఏదో చెప్పారు మా డాడీ వీటి పేరు. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి, ఎంత లావుగా ఉందంటే అందులో చేప గుడ్డు ఉందని అర్థం. చాలా పెద్ద ఫిష్ మార్కెట్. కాల్చిన నాటుకోడలు, ఎప్పుడు కాల్చిన కోడలు తీసుకోవద్దు, మా డాడీ తీసుకోవద్దనే చెప్తారు. ఇక్కడ కొంటారు అనమాట. మా డాడీ ఎప్పుడు కోడి తెచ్చినా ఇక్కడ తెస్తారు. ఒక కోడిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కట్టేసి ఇస్తారనమాట. చాలా పెద్ద ఫిష్ మార్కెట్. అండ్ ఇక్కడ కోళ్ళ మార్కెట్ కూడా ఉంది, చాలా చిన్నది. ఇదనమాట పర్వత్ నగర్ ఫిష్ మార్కెట్ టూర్. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.